ఎగ్జాంపుల్ హెల్త్ డిపార్ట్మెంట్ను తీసుకుందాం. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ఇస్తే ఇక్కడ మంత్రి గారు ఉంటే శాసనసభ వ్యవహారాలు, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ఇస్తే ఇక్కడ మంత్రి గారు ఉంటే శాసనసభ వ్యవహారాలు, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ఇస్తే ఇక్కడ మంత్రి గారు ఉంటే శాసనసభ వ్యవహారాల మంత్రి గారు అయితే చూస్తున్నారు కాబట్టి చెప్తున్నాను. ఇక్కడున్న అందరు మంత్రులు కూడా గమనించాల్సిన అవసరం ఉంది, తోటి శాసనసభ్యులు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితి రేపు మీకు రావచ్చు, నాకు రావచ్చు, పక్కనున్న వారికి రావచ్చు, ఎవరికైనా రావచ్చు. కానీ ఆ పరిస్థితి వచ్చినప్పుడు బాధపడే కన్నా ఇటువంటి ప్రాక్టీస్ను మానేయడం మంచిదని అంటున్నాం. ఆర్టీఐ కింద ఇచ్చినటువంటి హెల్త్ డిపార్ట్మెంట్కి ఇస్తే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు పిఐఓ ఎవరైతే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఉంటాడో, ఓహో ఇటువంటి చాలా చూసినాం, ఇది అయ్యేదా పోయేదా అని మాట్లాడినటువంటి హెల్త్ డిపార్ట్మెంటు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉన్న ముఖ్యమైన డిపార్ట్మెంట్లు ఇవాళ మాట్లాడుతున్నటువంటి మాటలు, ఇది స్వయంగా నా లెటర్ అక్కడ ఇస్తుంటే మాట్లాడినటువంటి మాటలు నేను పేర్లు, ఉద్యోగస్తుడు, డిసిగ్నేషన్తో సహా చెప్పగలుగుతానని చెప్తున్నాను.